జైలు రమాదేవి ఇంటికి వచ్చి రామచంద్ర పారిపోయాడని చెప్పి చెప్తాడు. అలాగే అతని మీద సూటెడ్ సైడ్ ఆర్డర్ ఇచ్చారని చెప్పి అంటూ ఉంటారు. అది విన్న చామంతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అనుకున్న విధంగా ప్రేమ్ అలాగే చామంతి వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ్ వెళ్ళి రామచంద్ర గారు ఒక చోట కనిపించని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు. అనుకున్న విధంగా త్రిపాఠి వెళ్ళి రామచంద్ర ఒక చోటకి వెళ్తూ ఉంటాడు. అలాగే రామచంద్రని చూసి షూట్ చేస్తూ ఉంటాడు. అక్కడేమో చామంతి చాలా కంగారు పడుతూ ఉంటుంది. మా నాన్న అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి, ఆయన ఏం చేయొద్దు అని చామంతి అడుగుతూ ఉంటుంది. ఇంకా అక్కడేమో ఎస్ఐ ఏమో మేమేం చేయలేమండి అని చెప్పి అంటూ మీరు పదండి అంటూ ఉంటారు. అటువైపు చామంతి వెళ్తే చూసి భయపడుతుంది. ప్రేమ్ బాబు ఈ రక్తం నాన్నదే అయి ఉంటుంది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. అనుకున్న విధంగా రామచంద్ర అటువైపు రక్తం మడుగులతో కాలు గాయమవడం వల్ల అటువైపు వెళ్తూ ఉంటాడు. అది చూసి ఇంక చామంతి ప్రేమ్ అక్కడ ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్కి వెళ్తూ ఉంటారు. ఇక్కడే రామచంద్రే ఉన్నాడేమో, ఆర్మలు ఉన్నాయిగా అని చెప్పి అంటే ఈ రక్త మరకలు ఇంటి వైపు చూపిస్తుంటే నాకు తెలిసి రామచంద్ర లోపల ఉన్నాడని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటారు. ఇంకా చామంతి భయపడుతూ ఉంటుంది. మా నాన్న ముందు హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని చామంతి అంటుంది. అప్పుడైనా త్రిపాఠి వచ్చి ఏంటి మీ నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళేది, తప్పించుకొని నాకు చెడ్డ పేరు తెచ్చాడు కదా, నేను చంపి పాడేస్తా అని చెప్పి అంటూ ఉంటారు. సార్ సార్ అది మాట్లాడదు సార్ అని చెప్పి చామంతి కాలు పట్టుకుంటుంటది. ఏ తప్ప అమ్మ అని చెప్పి అంటూ ఉంటారు. వద్దు సార్ వద్దు అని చెప్పి చామంతి కాలు పట్టుకొని అడుగుతుంటది. ఇంకా త్రిపాఠి కోపం వచ్చి ఇంకా చామంతిని లాగి పెట్టి కొడతాడు. ఇంకా ప్రేమ చాలా కోపం ఒకసారిగా త్రిపాఠి కోట పట్టుకుంటూ ఉంటాడు.